రోజు కాళోజీ గారి 102వ జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ ఒక అదృష్టం. నిజంగా ఈనాడు కాళోజీ గారి యొక్క గొప్పతనం, గోరంటి వెంకన్న యొక్క చెప్పుకోదగా అవార్డుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఎవరైతే కమిటీ వాళ్ళు నిర్ణయం చేశారో వారికి ధన్యవాదాలు తెలుపుతాం. మేము మంచి వ్యక్తిని మీరు ఒక అవార్డు గ్రహీత కింద డిక్లేర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా పెద్దలు కడియం శ్రీహరి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మధుసూదనాచారి గారు, సభాపతి తెలంగాణ శాసనసభ, అదేవిధంగా కేవి రమణాచారి గారు, ప్రభుత్వ సలహాదారుడు, రసమై బాలకృష్ణ, మా ఉద్యమకారుడు, ఉద్యమాన్ని ఊరుతలించినటువంటి వ్యక్తి రసమై, దేశపతి శ్రీనివాస్ గారు, ప్రత్యేక ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా మరి ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు, ఉపకులపతి తెలుగు విశ్వవిద్యాలయం, మరి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, భాషా సంఘం అధ్యక్షులు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ గారు సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు ప్రభాకర్ రావు గారు, ఎమ్మెల్సీ గారు మరి మన రామ్ దాస్ గారు, మరియు మేయర్ గారు, సోదరులారా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి భాష పేరు మీద కాళోజీ గారి యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం, దానికి అవార్డు గ్రహీత గోరెట్టి వెంకన్న చెప్పుకోవడం తెలంగాణ ప్రజలంతా గర్వించదగినటువంటి రోజు ఈరోజు. గోరెట్టి వెంకన్న ఒక గోస, ఆయన ప్రజల గోస, ప్రజల యాస, ప్రజల భాష, ప్రజా కవులలో ప్రథమ శ్రేణుడు తెలంగాణలో గోరెట్టి వెంకన్న అని చెప్పని నేను చెప్తాను. ఆయన పాట పాడుతుంటే మా శరీరాలన్నీ గుబురుస్తుంది, మేము ఎగిరాలనిపిస్తుంది. చాలాసార్లు ఎగిరినాం ఆయన పాటల మీద, చాలా సంతోషం అనిపిస్తుంది. ఉద్యమాన్ని ఉసిగొల్పినటువంటి వ్యక్తి గోరెట్టి వెంకన్న. పాలమూరి పల్లేరుగాయలు పూసిన పాట పాడితే పాలమూరు వాళ్ళంతా ఏడ్చిండ్రు. అటువంటి పాటలు రాసినటువంటి గొప్ప వ్యక్తికి ఇలా అవార్డు ఇచ్చుకోవడం, కాళోజీ నారాయణరావు గారి మరి జయంతి నాడు ఈ ఉత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం చరిత్రలో రాయదగినటువంటి ఈ యొక్క గోరెట్టి వెంకన్నకు అవార్డు ఇచ్చుకోవడం మన ప్రభుత్వానికే గర్వకారణం అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి గోరెట్టి వెంకన్న పాటలు మన ఈటల రాజేందర్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా ఆయన పాటలన్నీ ఒక క్యాసెట్ కింద తీసుకురావాలా, ప్రజలకు అందుబాటులో ఉంచాలా. అది ఒక ఉద్యమం. ఇవాళ తెలంగాణ వచ్చినా ఆయన పాటలు చాలా అవసరం. ఆయన పాటలు మరి ఏ విధంగా ప్రజలను ఆకర్షిస్తాయి, ప్రజల యొక్క సమస్యలు ప్రేరేపిస్తాయి, ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చేయాలా. మేము ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తాం, ఆయన పాటలు తప్పకుండా మరి తీసుకొచ్చి రికార్డ్ చేసి అందరికీ అందేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కోరుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. హోంశాఖ మంత్రుల సందేశానికి ధన్యవాదాలతో